ఇంతటి భాగవతానికి మూలమైనటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేసి మనం కథలో ప్రవేశిద్దాం. మునియై ఎంవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠునికి మునిమనవడు, శక్తి మహర్షికి మనవడు, పరాశరుని కుమారుడు అయినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేద్దాం. ఊరికే వంశపరంపరను బట్టి నమస్కారం చేయడం చాలామందికి ఉంటుంది. వంశపరంపర అది పెద్ద విషయమా? సూర్యవంశంలో చంద్రవంశంలో పుట్టిన వాళ్ళు కూడా పనికిమాలిన పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వంశాల గురించి కాదు చెప్పుకోవలసింది. వ్యాసుడు దానివల్ల గొప్పవాడు కాల, ఆయన వల్లే వంశం గొప్పదేంది నిజం చెప్పాలంటే. వశిష్ఠుని ముని మనవడు వ్యాసుడు అని చెప్పక్కల, వ్యాసుడు మొత్తాత వశిష్ఠుడు అని కూడా చెప్పవచ్చు. ఈయన తక్కువడా. మునిజై ఎంవడు యుక్త కర్మధునిజై ముక్తాత్ముడై జ్ఞానిజై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెనో. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. ఆయన ముందు పాటించి తర్వాత రచన చేశాడు. కవులందరూ నేర్చుకోవలసింది అది. లోకానికి చెప్పడం కాదు పనికిమాలిన నీతులన్నీ. నేనా ఆచరింపని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను అన్నాడు మహాకవి జాషువా. నేను ఆచరింపని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను అన్నాడు ఆయన. నేను చేయని బట్టి లోకానికి ఎందుకంటే పద్యాల రూపంలో చెప్పడం ఊరికే. అలా రాని రాగాలు తీయడం నా వల్ల కాదన్నాడు. అంత నిజాయితీ ఉండాలి కవండి. నేను ఇన్ని పుస్తకాలు రాశానండి, ఒకటో సంపటం రెండో సంపటం, ఎన్నిసార్లు చంపటం జనాన్ని. చంపటం అంటే చంపటం. ఎందుకు చంపటం? ఎవడు చదవడు, వీళ్ళు ఆవిడ కూడా చదవదు, ఆవిడికి చెక్కాకే. ఎందుకని చదవట్లేదు? ఊరికే అది చదవటం. మరి భాగవతం ఇప్పటికెందుకు చదువుతున్నారు? అన్నాలు మానేసి నీళ్లు మానేసి చదువుతున్నారండి. అక్కడ ఓ పక్క ఇక్కడ ఉపన్యాసం చదువుతున్నారు చూడండి. అదో నియమం, అదో పారాయణ. పొద్దునుంచి అన్నం తినకుండా చదువుతారండి. ఇది సామాన్యమా? ఏదో కొంచెం పలహారం చేస్తారంతే. 7 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. భూషయనం, మంచమే పడుకోకూడదమ్మా. ఈ నియమాలన్నీ ఎందుకు పెట్టారు? నియమం ఉంటే కానీ నిష్ఠ కుదరదు. నిష్ఠ అంటే నిర్దిష్టే స్థానం నిష్ఠ. నిర్దిష్టమైన వస్తువులు నిశ్చలంగా ఉండగలగడమే నిష్ఠ. అందుకే నిష్ఠ, నిర్దిష్టే స్థానం నిష్ఠ. నిర్దిష్టమైన వస్తువు అంటే ఆత్మ, పరమాత్మ. దాని ఎందు మనం నిలబడాలి, ఉండాలి అంటే నియమం ఉండాలి. నేను 10ంటికి లేస్తానండి, 11ంటికి మొహం కడుగుతానండి, ఫోన్లో ఆర్డర్ ఇస్తానండి, ఆన్లైన్లో అది బిర్యానీ వస్తుంది. తిన్న తర్వాత నెమ్మదిగా భాగవతం మాట్లాడతాం. ఇంక బిర్యానీ తిన్నా కడుపునే పోస్తుంది, భాగవతం ఉండదు. ఇంకా నియమం ఉండాలి. నియమం ఉంటేనే నిష్ట ఉంటుంది. అందుకని నియమాలు పెడతారు. ఇలా ఉండాలండి, బ్రహ్మచర్యం అండి, భూషయనం అండి, లేకపోతే ఒక్కరే ఉండాలండి, నేల మీద పడుకోవాలి. ఇలా అన్నం తినకూడదు. అన్నం తింటే నిద్ర వస్తుంది. ముఖ్యంగా పెరుగన్నం, ఒక ముద్ద పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది. వేపుడు మొక్కలు ఎన్ని తిన్నా రాదు. తప్పదు మరి. పెరుగన్నం తినకపోతే తిన్న వేపుళ్ళని ఏమవుతాయి? పుళ్ళు అవుతాయి లోపల. పెరుగన్నం తినాలి. అందుకని ఇటువంటి నిష్ట ఉన్నప్పుడు పెరుగన్నం తినకూడదు. ఏదో పలసగా మజ్జిగ కోసుకోవడమే. అదే మళ్ళీ కడుపులో చల్లగా మజ్జిగ తగ్గితే నిద్ర రాదు, హాయిగా ఉంటుంది. పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది. అన్నమే మత్తు, పెరుగన్నం మరీ మత్తు. అంటే ఈ నియమాలు ఉంటాయండి. ఈ నియమాలతో నిష్ఠలతో చదవడం ఎందుకోసము అంటే మనం ఆచరించి లోకానికి చెప్పాలి. అందుకే ఆయన మునియై. ముందు జీవితం బాగుండాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నా. వీలైనంతసేపు మౌనంగా ఉండండి. ఇంట్లో అనవసరంగా కల్పించుకుని మాట్లాడకండి. అడిగిన దానికి జవాబు చెప్పండి. వెంటనే బాక్స్ కట్టేయండి. హాయిగా ఉంటుంది, ఏ గొడవ ఉండదు. మనకి అన్నిట్లోనూ కల్పించుకుని మాట్లాడడం అలవాటు. అసలు భార్యాభర్త మాట్లాడుకుంటున్నా సరే ఒకరిని మించి ఒకరు మాట్లాడేస్తూ ఉంటారు. ఈవిడ మాటలు అవ్వకుండానే ఆయన కలిపేస్తాడు, ఆయన మాటలు అవ్వకుండానే ఈవిడ కలిపేస్తుంది. పిల్లలు మొత్తం మొక్కలు కలిపేస్తారు. ఇక్కడ ఎందుకు? ఆయన చెబుతున్నాడు వినరాదా మాట్లాడక? అదేదో పూర్తి ఎవరు చుక్కపెట్టని. అయితే ఈవిడ చెబుతోంది వేను, హాయిగా అను వింటూ ఉండు.
ఇది ఇంట్లో అలవాటైతే బయట కూడా అలవాటు అవుతుంది. బయటైనా సరే ఎవరో వెళ్ళి మా ఇంట్లో పాము వచ్చిందని చెప్పారు, వినండి, హాయిగా వినండి అమ్మా. ఇంకా ఆయన పూర్తి చేయకుండా మా ఇంట్లో ఇంకా పొడుగు పాము వచ్చింది, ఏదైనా శుభవార్త, సత్యనారాయణ వ్రతమా? ఎందుకు పైగా ఎప్పుడు వచ్చింది ఈ పాము? 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? నువ్వు చెప్పిన వార్తను మించి సంచలనమైన వార్త నేను చెబుతా. ఇంతే మన యావా. పాము ఇప్పుడు రాలేదు, వచ్చి 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? మొత్తం మీద నువ్వు నీకంటే నేను గొప్పవాడిని. ఈ అహం పోకుండా 100 భాగవతాలు మేము చెప్పి మీరు విని లాభం లేదండి. అసలు ముందు వాగుడు తగ్గిపోవాలి. ఆయన ఏదో చెబుతున్నాడు, పామో సామో ఏదైనా కానీ విను, మాట్లాడక. పూర్తిగా అయిపోయాక ఏమైనా చెప్పవలసి ఉంటే చెప్పు. అంచేది వ్యాసుడు పాటించిన మొదటి నియమం మౌనం. ముని జయి మునే కర్మ మౌనం. ఎవ్వడు యుక్త కర్మ ధుని జయి. మౌనంగా ఉండమంటే పనులు మానేయమని కాదు, మూల కూర్చోమని కాదు, చేత కాకుండా కూర్చోమని కాదు, చేయవలసిన పనులన్నీ చేయాలి. పనులు చేయడానికి మాట్లాడవలసిన అవసరం లేదండి. మాట్లాడకుండా పనులు చేయించండి. అసలు మాట్లాడకుండా పనులు చేస్తేనే పనులన్నీ అవుతాయి. మధ్యలో మాట్లాడుతూ చేస్తే ఏదో కుట్టుకుంటున్నాం అనుకోండి, ఈ కుడి చేయి ఇందులోకి వెళ్ళిపోతుంది గోరులోకి. దాని మీద నిష్ట కుదరాలంటే మాట్లాడకూడదండి. చాలామంది భోజనం మాట్లాడకుండా చేస్తారు. ఇప్పటికీ బ్రాహ్మణుల్లో చాలామందికి నిష్ట అది. భోజనం చేసేటప్పుడు మాట్లాడరు, ముఖ్యంగా మగవాడు మాట్లాడు. మనకు మొత్తం అడ్డమైన సంభాషణలు అక్కడే వస్తాయి. వీరి తుంపర్ల వారికి, వారి తుంపర్ల వీరికి, ఉభయులకి కరోనా. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. యువకులు వేరే విషయంలో వాళ్ళు సరదాగా ఉంటారు. వాళ్ళు 70 ఏళ్ళు తగులడ్డాయి, ఇంకేం మాట్లాడతావయ్యా? ఊరికే నాకు అర్థం కాదు, 60 దాటి మాట్లాడావు, ముంచే కొంపలన్నీ ముంచావు, ఇక ఆగరాదా? ఊరికే వ్యక్తం కావాలి. మనిషికి ఎంతసేపు తపన ఏమిటంటే నేను వ్యక్తం కావాలి, ఐ షుడ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఎక్స్ప్రెస్సు, రైలు ఇవన్నీ వస్తాయి ఇక్కడ. ఏమిటి ఎంతకాలం ఈ ఎక్స్ప్రెస్? చచ్చే ముందు కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. ఏమీ మాట్లాడకుండా కృష్ణ అనుకోలేవా? అప్పుడు కూడా ఏదో మాట్లాడాలి. వీళ్ళు వీడు వచ్చేలాగా వీడు పోతాడు, వాడు రాడు, వీడు వస్తాడు, భగవంతుడు రాడు, వీడు వెళ్ళిపోయాడు పైకి. ఏం ఉపయోగం అండి? పరీక్షిత్తు నుంచి మనం నేర్చుకోవాల్సిందే. 7 రోజుల్లో చనిపోతాడు అని ఒక బ్రాహ్మణుడు శాపం ఇస్తే పోవడం పెద్ద విషయం కాదండి, ఎవడైనా పోయేవాడే. మొత్తం ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మనిషి దేన్ని సాధించాలో దాని గురించి చెప్పండి, పోతాడు 7 రోజుల్లో అన్నాడు. వెంటనే షార్ట్ టర్మ్ కోర్సు ప్రారంభించారు, ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్. 1 వీక్ అంతే, అదే వీక్. ఎందుకంటే పరీక్షిత్ బాగా వీక్, అందుకని 1 వీక్ పెట్టారు ఇక్కడ. అంతేకాని మృత్యువును తప్పించుకునే ఉపాయం ఎలాగా, మందు బిళ్ళలు ఏమైనా ఉన్నాయా అని కరోనా టీకాల ప్రయత్నాలు చేయలేదు ఇక్కడ. ఉంటే పోతాం. మీరు కరోనా గురించి కూడా ఆలోచించండి. ఉన్న వ్యాధి కంటే భయం ఎక్కువైందా లేదా? జరిగిన దానికంటే ప్రచారం ఎక్కువైందా లేదా? ప్రచారం పోనీ చేయనివ్వండి, బాధ్యత ప్రభుత్వాలు చేయవలసిందే, మనం కాదు. అసలు భయం ముందు మనుషులో భయపడి చచ్చారు మొత్తం అంతా. 9 నెలలు అయింది, ఏ భయము లేదు, నాకు రాదు కూడా, నాకు వచ్చే ధైర్యం దానికి లేదు. మనసులో ఒక విశ్వాసం ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా కంగారు పడిపోతే ముందే వచ్చేస్తుంది. దేనికైనా జాగ్రత్త వేరు, భయపడడం వేరు, అది ఉండాలి ఖచ్చితంగా. యుక్త కర్మధునియే అన్నాడు. అందుకే ఏంటి, మనం పనులు చేయాలి. మౌనంగా ఉంటే మనం మాట్లాడద్దని కాదు, నేను మౌనం, నేనేం పనులు చేయాలి. ఏది అవసరమో ఆ పని చేయాలి, అన్నింటిలో వెళ్ళటగా. అదే యుక్త కర్మ. ఆయన భారతం రాశాడు, భాగవతం రచించాడు, 18 పురాణాలు రాశాడు, ఇంకేం పని చేయలేదు. మనం అవి తప్ప అన్నీ చేశాం కదా, కనీసం చదవలేం కదా. 18 చదివిన వాళ్ళు ఎవరు? నాకు కూడా అనుమానమే. భారతం భాగవతం అంటే నేను సంపూర్ణంగా చదివాను, అనుమానమే లేదు. 14,093 చదివేశాను, 1,700 చదివేశాను, ఏమీ అనుమానం లేదు. కానీ మరి 18 పురాణాలు నేను కూడా పూర్తిగా చదవలేదు, ఏవో అవసరమైన ఘట్టాలు చూసుకున్నాం. ఈయన రాసి ఇచ్చాడు. ఈవేళ కొన్ని శతాబ్దాలకు సరిపడా సాహిత్యాన్ని అందించాడే, ఆయన మాట్లాడడమే పనిగా పెట్టుకుంటే ఇన్ని జరగవండి అసలు. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై, ముక్తాత్ముడు. అందుకే ఆయన ముక్తి పొందాడు ఉండగానే. జ్ఞానియై, అంతా ఒక్కటే అని తెలుసుకోవడమే జ్ఞానం. వారు వేరు వీరు వేరు అని ఆలోచించడమే అజ్ఞానం. మనుషులు వేరు కాదండి, ఈ మైకు నేను వేరు కాదు, నేను ఈ కుర్చీ వేరు కాదు, నేను ఈ సీసా వేరు కాదు. అది తెలుసుకోగలిగితే 7 రోజుల్లో కాదు, 7 జన్మలకైనా తెలుసుకోగలిగితే భాగవతం మనకు అర్థమైనట్టు లెక్క. ఏ పదార్థము వేరు కాదు, ఉన్నదంతా ఒక్కటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన. మనుషుల మధ్యలో భేదాలు కాదు, చరాచర జీవరాశుల మధ్యలో కూడా భేదం లేదు. ఇందులో అమ్మవారు ఎలా ఉంది? చిశక్తికి చేతనారూప, నాలో చైతన్య రూపంలో ఉంది, మనిషిలో జడశక్తికి జడాత్మిక. ఈ జడ పదార్థంలో జడశక్తి రూపంలో ఉంది. ఇది జడ పదార్థం అంటే ఎలాగండి? నాలో ఉండే చైతన్యం ద్వారా వచ్చే మాటలు మీకు వినిపింపజేస్తున్నది ఈ మహాయంత్రమే కదండి. దీనికో నమస్కారం చేయాలి కదా.
ఇది లేకపోతే మీరు వినగలరా? ఆ యంత్రం లేకపోతే ఈవేళ ప్రపంచం అంతా పెడతాయా? ఈవేళ మేము ఊ అంటే ఉగాండా పెడుతుంది, ఆ అంటే అమెరికా పెడుతుంది అన్నమాట. పూర్వం పురాణాలు చెప్పిన వాళ్ళకి ఈ యోగం ఉందా? ఎక్కడికక్కడే మైకేనా లేదు పాపం. మల్లాది వారు చెప్పిన రోజుల్లో మైకులు కూడా లేవు. అన్నీ కాలగర్భంలో కలిసిపోయి మాది అదృష్టమో దురదృష్టమో మాకే తెలియదు. ఏమన్నా సరే వెళ్ళిపోతాం. దురదృష్టం ఎందుకంటే కొన్ని వెళ్ళకూడదు, అవి కూడా వెళ్ళిపోతున్నాయి. ఏం చేద్దాం? ఇప్పుడు మాట్లాడకుండా ఉండాలేమో, వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏదో మనకు సరదాగా మాట్లాడదామనడానికి కూడా లేదండి ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే వంకర వ్యాఖ్యానాలు కదా, ఇంకా ఏమి చూడడం. అసలు విషయం చూడకుండానే మనుచరిత్ర అని పుస్తకం కనపడితే మనుస్మృతి మీద ఇప్పుడు ఎవడు రాయమన్నాడు నిన్ను అని వ్యాఖ్యానం చేస్తాడు. వీడిని ఏమనాలి? వీడిని మనుస్మృతికి మనుచరిత్రకి అర్థం తెలియదు వీడికి. ఇవ్వండి పెడుతున్న కామెంట్లు వాట్సాప్లో ఫేస్బుక్లో ఎలా ఉన్నాయంటే, మనుచరిత్ర మీద ఒక పుస్తకం వచ్చిందనుకోండి, దానికి ఇంకా ఏం చూడకుండా ఊరికే మనుచరిత్ర అనే మాట చూసేసి, మనుస్మృతి ఇప్పుడు పనికిరాంది కదా, కొన్ని కులాలను అవమానించింది కదా, ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యానం? అసలు చూసావా నువ్వు? అట్టానో చూసావా? ఇప్పుడు వీడికి ఎక్కడి నుంచి చెప్పుకురావాల విషయాన్ని? మనుచరిత్ర అలసాని పెద్దను రచించిన కావ్యం, మనుస్మృతి ఎప్పుడదో కృతయుగం నాటి ధర్మశాస్త్రం. ఇప్పుడు నేను పాటించమని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు పాటించవలసింది పరాశరుడు ధర్మశాస్త్రం, యాజ్ఞవల్క్యుడు ధర్మశాస్త్రం. మనుస్మృతి ఇప్పటికి పనికిరాదు అసలు. ఈ కాలాన్ని కాదు, అది ఈ కాలంలో చేయమని చెప్పలేదు. మనుస్మృతిలో వితంతు వివాహాన్ని అంగీకరించలేదు. పరాశరుడు యాజ్ఞవల్కుడు అంగీకరించారు కాలాన్ని బట్టే. ఇప్పుడు పాటించవలసిన యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, కానీ మనుస్మృతి కానే కాదండి. దాన్ని మీరు చదివినా ఒకటే, ఏం చేసినా ఒకటే, చదవకపోయినా ఒకటే. కానీ ఈ పెద్ద మనిషికి మనుచరిత్రకి, మనుస్మృతికి, లేకపోతే ఇంకో దానికి దీనికి తేడా తెలియదంటే ఏమనాలి? ఇలాంటి వాళ్ళే తెలియకుండా వీళ్ళందరికీ మనం చెప్పడం అవసరమా? కానీ ప్రమాదం ఎలా ఉంది అంటే, వాడికి ఏదో అర్థం కాదు, వాడు వెంటనే అక్కడ కామెంట్ చేస్తాడు. అందుకే బాగా నేను ఎప్పుడూ చూడను వీటిని. కానీ మీకు కూడా చెబుతున్నా, బుర్ర బాగుండాలి, బుద్ధి బాగుండాలంటే ఈ వాట్సాప్లు ఫేస్బుక్లో మీరు పెట్టేది ఏదైనా ఉంటే మంచిది, లోకానికి ఉపయోగపడుతుందంటే పెట్టండి. దాని మీద కామెంట్స్ చూడకండి, అనవసరం, వదిలేయండి. ఆ విషయం మంచి వద్దు, చెడ్డ వద్దు. ఒకడు పొగుడుతాడు, 20 మంది తిడతారు. చూడకుండా మాట్లాడే వాళ్ళే ఎక్కువయ్యారు. అది ఏం చేసామో మనకు తెలుసు, వాడు చెప్పక్కర్లేదు. ఇది బాగుందని వాడు చెప్పేది కూడా మనకు తెలియదు ఏమిటమ్మా. లైకులు డిజలైకులు చూసుకుని నిద్రలేచేది. ఈ వ్యామోహం నుంచి బయటపడితే మౌనం, అది కూడా మౌనమే. మరి ఇప్పుడు సమాచార మాధ్యమాలన్నీ పెరిగిపోయాక మౌనం ఎలా సాధ్యం? మౌనంగానే ఉంటున్నారు చాలామంది. మీరు మాట్లాడలేదండి. భార్యాభర్త పక్కన కూర్చున్నా మాట్లాడుకోరండి. చక్కగా ఇద్దరు ఎడముఖం పెడముఖం తీవ్రగా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, అంతే. అటుపక్క ఇటుపక్క ఇద్దరు చెరువు ఫోన్ పట్టుకుని ఏ కూర్చుంటారు ఇక్కడ. తెల్లవారులు 1 గంట వరకు మౌనమే. అయ్యో మహర్షి వ్యాసులు ఎందుకు సరిపోవడం? మౌనమే. కానీ లోపల చాలా నడుస్తుంది. మనస్సులోకి వెళ్ళిపోయే కల్మషం అంతా వెళ్ళిపోతుంది. మనస్సులోంచి వచ్చే కుళ్ళంతా బయటకు వస్తుంది. ఇంకా మౌనం ఏమిటి? ఎందుకంటే మాట్లాడడమే మంచిది. పూర్వం వాళ్ళే నయం అనిపిస్తుంది. పాపం ఆడవాళ్ళు పూర్వం భర్త ఏదో వ్యవసాయానికో వ్యాపారానికో వెళ్ళిపోయాక ఆ ముందుకు పక్కింటికి పెత్తనమని వెళ్ళేవారు. మధ్యాహ్నం 3-5 గంటలకు కూర్చునేవాళ్ళు. అయినా వాళ్ళు ఏమైనా కనీసం మానవ సంబంధాలు ఏమైనా ఉన్నాయి ఆ రోజుల్లో? అత్తయ్య అంటే అత్తయ్య, పిన్ని అంటే పిన్ని, ఏమీ లేవు ఇవాళ. ఆ మనుషులు వచ్చి మాట్లాడుకుంటే కొంత సంబంధాలైనా బాగుంటాయి. అయ్యో మనతో రోజు మాట్లాడుతోంది ఆవిడ, వేళ్లే ఎదుట నేనో వస్తాడు చూడడానికి. ఇప్పుడు ఈ వాట్సాప్లు వచ్చాక అది లేదు. వెంటనే వాడు పంపడమే. ఏదో మొదలెట్టారు ఏమిటి RIP, అదొకటి. ఒక మహానుభావుడు వెళ్ళిపోతే RIP, అదేమిటో తెలియదు, నాకు ఎవరో చెప్పారు. రెస్ట్ ఇన్ పీస్, చాలా గొప్పగా కనిపెట్టు నేను. కనీసం రెస్ట్ ఇన్ పీస్ అని కూడా పూర్తిగా రాయడు. RIP అదేదో రిప్పులాగా. అంటే చాలా యాంత్రికం అయిపోయింది. గమనించండి, ఒక మహా వ్యక్తిత్వం వెళ్ళిపోయింది కదా. 80 ఏళ్ల పెద్ద మనిషి, 80 ఏళ్ల స్త్రీ, ఎవరైనా ఒక మహా వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం మళ్ళీ దొరుకుతుంది. నువ్వు RIP అని పెడతావా? ఇంతేనా? ఇంకేం లేదా? అదే మనిషి ఎదురుగా ఉంటే, ఏమమ్మా మీ అమ్మగారా, మీ నాన్నగారా, ఒకసారి చూసామమ్మా అని ఏదో అంటాం కదమ్మా కనీసం. అదేనా ఉందిగా. మనిషి ఎదురుగా ఉంటే RIP అనలేం కదా. ఎవరన్నా పోతే పలకరించడానికి వెడితే వాళ్ళు RIP అని పారిపోతామా? కనీసం నోటితో మాట్లాడతాం. వాళ్ళతో మనకుండే అనుబంధం ఏమిటో చెబుతాం. ఆవిడో ఆయనో ఎవరో సంతోషిస్తారు కదా, అయ్యో మా అమ్మ గురించి మా నాన్న గురించి 2 మాటలు చెప్పారు, సంతోషం. మనకు వస్తే వాళ్ళు ఏవో చెప్తారు. ఉండాలి కదా. ఏమీ లేదు. ముక్తాత్ముడై జ్ఞానయ్యై ఏకత్వంగా ఒకటి తెలుసుకోవాలి అంటే, తెలుసుకోవలసింది అన్నీ ఒకటే, అంతా ఒకటే అయినప్పుడు ఈ శరీర వ్యామోహం పోవాలి అంటే ఆత్మ పదార్థాన్ని గురించి తెలుసుకుందుకు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అది తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాత అయి వ్రాసి ఇచ్చాను. ఆయన తెలుసుకోవడం కాదండి మహానుభావుడు. ఆయన తెలుసుకోవడం పెద్ద విషయమా? తెలుసుకుంటాడు. కానీ దాన్ని గ్రంథ రూపంలో రాసి ఇచ్చాడు. మనం అదృష్టవంతులం కదా. లేకపోతే మేమేం మాట్లాడతాం, మీరేం వింటారు?
అటువంటి వ్యాసుడికి నమస్కారం చేస్తున్నాం. వ్రాసి ఇచ్చెను ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబోనగన్. ముక్తి అనేటువంటి మార్గంలో నిచ్చెన మెట్లు ఎక్కడం కోసం నేను వ్యాసుడికి నమస్కారం చేస్తున్నాను.